ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా అండి పెసరపప్పు టమాటా చేస్తున్నానండి. ఏమీ లేకపోయినా మన ఇంట్లో పెసరపప్పు ఒక టమాటా ఉంటే సరిపోతుందండి. కుక్కర్లోకి నేను వాష్ చేసుకున్న పెసరపప్పు వేసుకున్నానండి. ఒక టమాటా, పచ్చిమిర్చి, పసుపు, ఇంకా నేను ఉప్పు వేస్తున్నానండి. ఇందులో సరిపోయేంత వాటర్ వేసేసి నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తానండి. కుక్కర్లో ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. పెసరపప్పు చాలా తొందరగా మెత్తగా అయిపోతుందండి. చూసుకోవచ్చు మీరు. అంతలోపు నేను తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నానండి. ఆనియన్స్, ఇంకా ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు అట్లాంటివండి. చూడండి, మీకు ఓపెన్ చేస్తే మీకు ఎంత బాగా మెత్తగా అయిపోయిందో. మీకు మరీ కావాలంటే ఒకసారి స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు చేసుకున్నారనుకోండి, చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయింది. ఈలోపు నేను పోపు పెట్టుకోవడం కోసము తాలింపు వేస్తున్నానండి. ఆయిల్, జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్నానండి. ఆ తర్వాత మీకు ఆనియన్స్ వేస్తాను చూడండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుంటాను నేను. అలాగే ఇందులో నేను పోప్స్లో జనరల్గా అయితే ఇంగువ వేస్తానండి. ఎందుకంటే ఇంగువ వల్ల డైజెస్ట్ అవుతుందని అంటారు కదా, అందుకోసమే ఇంగువ వేస్తానండి. చూడొచ్చు మీరు. నేను ఈ పోపు అంతా రెగ్యులర్గా పోపేనండి. ఇందులో పెద్ద స్పెషల్ ఏం లేదు. ఈ పోపును మీరు అయిపోయిన వెంటనే పోపులో నార్మల్గా పప్పులు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది ఏంటంటే మనం పెసరపప్పులో మనం చింతపండు వేయలేదు కదండి, అందుకే నేను ఇందులో ఒక నిమ్మకాయ పిండుకుంటానండి. లాస్ట్లో చూడొచ్చు కొత్తిమీర వేసాను కదా, కొత్తిమీర కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో మీరు చూడొచ్చు ఒక నిమ్మకాయ బద్ద కలుపుకున్నానండి. చూడండి, చాలా సింపుల్ అండి. అప్పుడే అయిపోయింది పప్పు. థ్యాంక్ యూ.